ఎమ్మెల్యే మందుల సామెల్కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని వ్యాఖ్యానించారు. టికెట్ కోసం మందుల సామెల్ తన ఇంటికి 100 సార్లు వచ్చారని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లను గౌరవిస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మందుల సామెల్ గారు నా గురించి నేను ఇప్పుడు సమావేశం జరుగుతున్నప్పుడే నాకు కొందరు వ్యక్తులు చెప్తున్నారు మందుల సామెల్ గారు నా గురించి కామెంట్ చేసిందని చెప్పి. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి పార్లమెంట్లో పనిచేసిన, ఒక నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిన. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపు కోసం అని చెప్పి ఆ రోజు ఏఐసీసీ నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టినారు. అప్పుడు కూడా వెంకటరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన. 2020 మొన్నటి ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను మంత్రిని కూడా కాదు, మునుగోడు ఎమ్మెల్యేని. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, నాకున్న పరిచయాలు, నేను అంత గతంలో చేసిన సేవ దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్లో ఆనాడు 2009లో మహాకూటమి వ్యతిరేకంగా 1,40,000 మెజార్టీతోటి పార్టీలకు అతీతంగా కూడా నేను గెలిచిన. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, నగరికల్ ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ బలంగా ఉండేది ఆ రోజుల్లో. ఈ 2009లో నేను ఎంపీగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేసిన. ఎంపీగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అందరు ఎంపీలతో పాటు నేనొకరిని కూడా గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కాక ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మరి మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. నేను ఇప్పుడు సమావేశం జరుగుతున్నప్పుడే నాకు కొందరు వ్యక్తులు చెప్తున్నారు మందుల సామెల్ గారు నా గురించి కామెంట్ చేసిందని చెప్పి.